ఇప్పుడే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ కొద్దిగా మార్కెట్ సైడ్ వేజ్ ఉండే ఛాన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొంత బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. చూద్దాము. ఫ్లాట్గానే ఓపెన్ అయింది. సో ఇక్కడ కొద్దిగా గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో కొద్దిగా రీటెస్ట్ చేసుకుంటుంది పైనకి. సో మనము ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక లాట్ అయితే ఎంట్రీ చేశాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే వీవ్యాప్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ అనేది డౌన్ సైడ్కే ఉంది. సో చిన్న ప్రాఫిట్ అయితే కనపడుతుంది. మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే. సో ఇక్కడ ఇంకొక లాట్ యాడ్ చేయాల్సింది, కానీ ఓన్లీ 1 లాట్ తోటి ఎంట్రీ అయ్యాను. సో మనకి రిస్క్ రివార్డ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి 30 పాయింట్స్ 1:1.5 దాకా మనం వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో 1 లాట్ తోటి 700 కనబడుతుంది. అదే 2 లాట్స్ అయితే 1200 కనబడుతుంది. 3 లాట్స్ అయితే మనకి ఇప్పుడు 3000 కనపడిపోయేది, 3000 చిల్లర కనపడేది ఇప్పుడు మనకి. అదే 3 లాట్స్ ఎంటర్ అయ్యి ఉన్నట్టయితే ఇందాక. సో ఓన్లీ 1 లాట్ వల్ల మనం 1000 తోటి కట్ చేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 9:22 అవుతుంది. చిన్న స్కాల్పింగ్ చేశాను. సో లాజిక్ ఏంటంటే ఒక బిగ్ రెడ్ క్యాండిల్ పడ్డది. సో ఇందులో 50% ఈ లైన్. సో ఈ క్యాండిల్ దాకా వచ్చి సడన్గా ఇటు డౌన్ అవుతున్నప్పుడు నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ మనకైతే 1100 వచ్చింది. సో 2 లాట్స్ తీసుకున్నాను. 267కి ఎగ్జిట్ అయిపోయాను. సో మళ్ళీ రీఎంట్రీకి ప్లాన్ చేస్తాను. ఈ ఏరియా వస్తే ప్లాన్ చేస్తాను మళ్ళీ రీఎంట్రీకి. సో ఒక 30 పాయింట్స్ డౌన్ సైడ్కి అన్నట్టుగా ప్లాన్ చేద్దాము. యాక్చువల్లీ ఇక్కడ కింద ఒక సపోర్ట్ ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చు. అసలు అయితే ఇక్కడ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ అంతా డౌన్ సైడ్కే ఉంది. నేను ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఇది క్యాచ్ చేయలేదు. మళ్ళీ 50% ఇక్కడ నుండి ఇక్కడికి 50% రీటెస్ట్ చేసిన తర్వాత ఎంటర్ అయ్యాను. సో చిన్న ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 10:32 అవుతుంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ అయితే మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మార్కెట్ ఓపెన్ అవుతూ ఇలా లోయర్లో ఫామ్ అవుతూ వస్తుంది. సో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్కి వస్తుందని నేను ఈ ఏరియాలో రీఎంటర్ అయ్యాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాచి డ్రా చేస్తే ఇది 50% ఇలా టచ్ అయింది. సో నేను ఇక్కడ 2 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో అది ఇప్పుడు మనకి ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 1200, 1400, సో మొత్తం 3400 ప్రాఫిట్. సో ఇంకా కొద్దిగా మనం ఫాల్ అయితే చూడొచ్చు అనుకుంటున్నా. సో ఇక్కడ మిడ్ క్యాప్ అయితే బయింగ్ ప్రెజర్ అయితే వచ్చింది, కానీ ఇది బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడే, ఆర్ఎస్ఐ కూడా డౌన్ సైడ్ ఉంది, ఫిన్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ ఉంది. సో కాబట్టి మనము ఇంకా కొద్దిగా హోల్డ్ చేయొచ్చు. 3200 వస్తుంది. ఇంకొక చిన్న ఫుల్ బ్యాక్ డౌన్ పడ్డది అనుకో, మనము ఒక మంచి ప్రాఫిట్ అయితే చూడవచ్చు ఈ డౌన్ సైడ్కి. సో ఫ్రెండ్స్, మనం షార్ప్గా ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము, 23,300 ఏరియాలో. సో మనకైతే ఒక 50 పాయింట్స్ ట్రై చేయొచ్చు. చూద్దాము. ఇప్పుడు ఫాల్ అయితే పడుతుంది. సో ప్రీమియం పెరుగుతుంది ఇప్పుడే. ఇంకొక జర్క్ చూస్తే ఒక మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 3,300, 3,100, ఇంకొక 1 ఫాల్ అయితే పడితే మనకి సైడ్కి మంచి. సో ఫ్రెండ్స్, 3,600 ప్రాఫిట్. సో ఇదైతే రైడ్ చేస్తున్నా.
చూద్దాము. సో మనకైతే ఇంకొక ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగా కింది సైడ్కి అయితే వస్తుంది. ఇంకా హోల్డ్ చేయాలి కానీ ఇంకా హోల్డ్ చేయకుండా 4000 ప్లస్ కనపడుతుంది. సో ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది కానీ నేను ఎగ్జిట్ చేద్దామనే ప్లాన్ చేస్తూ ఉన్నా. సో ఇంకా కొద్దిగా రివర్స్ అయితే ప్రాబ్లం అన్న ఉద్దేశం. సో చిన్న ప్రాఫిట్, ఎందుకంటే మనకు చిన్న క్యాపిటల్ తోటి మనం ఇంత థర్డ్ ట్రేడ్లో ఇంత తీస్తున్నాం అంటే అది చాలా ఎక్కువ అనుకోవాలి. ఇంకా ఓవర్ ట్రేడ్ అనేది జరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఎగ్జిట్ అయిపోయాను. సో ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ ఒక ఛానల్. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను ఒక లాటు. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయ్యాను. సో చిన్న ప్రాఫిట్ వచ్చింది 1000. తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో రీఎంటర్ అయ్యాను. మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఎగ్జిట్ అయిపోయాను. సో మళ్ళీ థర్డ్ ట్రేడ్ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో ఓవరాల్గా అయితే మనకి చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 4000. సో ఇంకా అంటే షార్ప్గా ఇక్కడ ఇంకా కొద్దిగా వెయిట్ చేయాల్సింది, మనకి ఇంకా ప్రాఫిట్ వచ్చి ఉండేదేమో కానీ. సో ఇంకా 3 ట్రేడ్స్ అయ్యాయి. సో ఇంకా ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. సో ఇంకా ఫాల్ అయితే అవుతుంది. సో ఈ ఏరియా దాకా ఫాల్ అవ్వచ్చు. సో మనకి ఇట్స్ ఓకే. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంతటితో ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నా. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మెయిన్ డిసిప్లిన్గా ట్రావెల్ అవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.